హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటగా మా పిఆర్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఇదొక స్పెషల్ పిండి వంట అనమాట. అదే మురుకులు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికి కావాల్సింది మనకి మొదటిగా రేషన్ బియ్యం కావాలి. రేషన్ బియ్యాన్ని మంచిగా చెరుక్కున్న తర్వాత ఇట్లా బియ్యం పిండి అయితే పట్టించుకున్నాము. ఇలా పట్టించుకున్న దాన్ని మంచిగా చల్లించుకోవాలి. చల్లించుకున్న తర్వాత ఇట్లా క్యాన్లు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు మీకు ఏదైతే కొలత చూపిస్తున్నానో అదే గ్లాస్ తోటి నేను 2.5 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట బియ్యం పిండి అనేది. హాఫ్ గ్లాస్ వచ్చేసి శనగపిండి కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే కరెక్ట్ కొలతలు అనమాట. ఈ కరెక్ట్ కొలతలతోటి మనం తీసుకొని రెసిపీ అనేది చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. టిప్ మాత్రం చిన్న చిన్న టిప్స్ ఇస్తున్నాను, అవైతే ఫాలో అవ్వండి మీరైతేని. ఇప్పుడు కొంచెం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాము తీసుకున్నాను. ఈ వాము వేయడం వల్ల ఏంటంటే మనకి అది తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు అనమాట, మంచిగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. కారంగా బాగుంటాయి అన్నమాట, అందుకని చెప్పేసి కారం కూడా వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకున్నాను. అలాగే దీంట్లో కాచిన నూనె కూడా వేయాలన్నమాట. 1 స్పూన్ అయితే కాచిన నూనె కూడా వేయాలి. అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మూకుడు పెట్టేసి దాంట్లోనే ఆయిల్ అయితే పోసాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను అవైతే వేసినవన్నీ కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను అనమాట, చూస్తున్నారు కదా మీరు అయితేని. దీనికో అంత హైరాణ పడిపోయిన అవసరం లేదు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అనమాట. ఓన్లీ బియ్యం పిండి ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు కొంచెం అయితే టేస్ట్ చేస్తాను అనమాట. కలిపిన తర్వాత అయితే నాకు కొంచెం చప్పగా అనిపించింది, ఉప్పు అయితే తక్కువ పడినట్టు అనిపించింది. కొంచెం ఉప్పు కారం అనేవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. ఆ గోరువెచ్చగా అయిన తర్వాతనే నేనైతే కనుక ఆయిల్ కూడా వేసుకున్నాను. అది వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, హాట్ వాటర్ కూడా నేను పక్కనే పెట్టుకున్నాను అనమాట. వేడి నీళ్ళు అయితే పక్కనే పెట్టుకున్నాను. అవి కూడా వేడి నీటితోటే కలుపుకోవాలి, అప్పుడే మనకి గుల్లగుల్లగా వస్తాయి, క్రంచీగా కూడా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ వంటల్లో ఇది కంపల్సరీ ఉంటుంది కదా. మన ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి పిండి వంటలు అనేవి, అందరి ఇళ్ళల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా మోస్ట్లీ అందరు చేస్తూనే ఉంటారు. ఒకసారి అయితే నేను చెప్పిన కొలతల్లో అయితే చేసి చూడండి, మీకు చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. చెప్పిన కొలతలతో చేస్తే కనుక చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను 3 హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను. జంతికల గిద్ద అనేది 3 హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పిండి అయితే కలిపేశాను, మెత్తగా అయ్యిందని చెప్పేసి చూపిస్తున్నాను నేను. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది, మనకి నీళ్ళు ఎన్ని పడుతున్నాయో చూసి కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా, పిండి కలిపేటప్పుడు చపాతీల పిండి కలిపేటప్పుడు ఎట్లయితే వాటర్ మనం చూసి వేసుకుంటామో ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే దీన్ని హాట్ వాటర్ తోటి అయితే కలుపుకోవాలి మనం, చన్నీళ్ళతోటి కలుపుకండి, మెత్తగా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి వేడితోటే కలుపుకోండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే డైరెక్ట్గా దాంట్లోనే వేసేస్తున్నాను ఆయిల్లో అనేది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట. కొంతమంది చిల్లీలు గట్టు ఉంటుంది కదా, దానిపైన వేసి కూడా వేసుకుంటారు. నేనైతే ఆయిల్లోనే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా నేను అంత ఎక్కువ కూడా ఏమి వేయలేదు. దీంట్లో మీరు ఒకటి గమనించినట్లయితే నేను వంట సోడా కూడా వేయలేదు, ఎందుకంటే వంట సోడా వేస్తే నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి, అట్లనే క్రంచీగా ఉండవు అని చెప్పేసి అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఆయిల్ పీలుస్తాయి. ఇప్పుడు నేను ఏదైతే వేస్తున్నానో వంట సోడా అనేది స్కిప్ చేసేసాను కదా టోటల్గాను, దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా పీల్చదనమాట. ఆయిల్ అనేది పైకి పొంగుతుంది, ఉడికే కొలది అయితే ఆ పొంగంతా తగ్గిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లానే ఉంటుంది. నేను పెద్ద ముక్కడైతే తీసుకోలేదు, చిన్నదే తీసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ వైజ్ కొన్ని అని చెప్పేసి చిన్న ముక్కడే పెట్టాను, అందుకని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. మా బాబు లేచాడని చెప్పేసి మళ్ళీ తన్ని పక్కన కూర్చోబెట్టి వచ్చానమాట. ఎందుకంటే ఆయిల్ కదా, చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనేది ఉండాలి.
చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా బ్రౌన్ కలర్ ఇంకా రెడ్ కలర్లో వచ్చేస్తే ఏంటంటే మనకి బయటకు తీసిన తర్వాత ఏంటంటే అది నల్లగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకుంటే ఏంటంటే మనం తీసిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అది. అందుకని చెప్పేసి ఇదే కలర్లో ఉండేటప్పుడు అయితే తీయాలి, మనకైతే అది కుక్ అయిపోతుంది. నేనైతే ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇట్లానే అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా నేను అన్నీ ఇలానే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే అయిపోయినాయి అనమాట. నాకు క్యానడా అయితే వచ్చినాయి, అలాగే కొన్ని బౌల్లోకి కూడా వచ్చినాయి. చూడండి, చూపిస్తున్నా కదా, కలర్ బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్గా వచ్చినాయి, క్రంచీగా కూడా వచ్చినాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, నేను కొంచెం పెద్దగానే వేసాను. చూడండి, ఇట్లా విరచగానే విరిగిపోతున్నాయి అన్నమాట, కరకరలాడుతూ ఉన్నాయి. తినడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ అయితే. వీటితో పాటు నేను అప్పాలు కూడా చేశానని చెప్పాను కదా, వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. చూస్తున్నారు కదా, ఇవైతే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యి మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎంతో బాగా వచ్చినాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చినాయి, అలాగే మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి. ఇవైతే నైట్ చేసిన అప్పాలు, ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి, చూపిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి మేము అప్పాలు మరియు మురుకులు చేసుకున్నాం. సంక్రాంతి పండగకి మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేసుకుంటున్నారు? కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో అయిపోయిందని అనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.